ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్కి సంబంధించి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్కి సంబంధించి, నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి, దాంతోపాటుగా ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మొత్తంగా 3 రకాల గూగుల్ ఫామ్లు అయితే పెట్టి సర్వే అయితే తీసుకున్నాం కదా. వాటికి సంబంధించిన ఫలితాలు అనేవి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే అభ్యర్థులందరూ కూడా మెయిన్గా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇవైతే ఫైనల్ కాదు, మనకి ఇంకా కీ అబ్జెక్షన్లు చేస్తున్నారు. కీ అబ్జెక్షన్లో మళ్ళీ చేంజెస్ అనేవి వస్తాయి, ఫైనల్ కీలో మళ్ళీ చేంజెస్ వస్తాయి. తర్వాత మళ్ళీ నార్మలైజేషన్ అయితే ఉంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే మొత్తంగా 3 షిఫ్ట్లలో పరీక్ష జరిగింది, 2 షిఫ్ట్లలో పరీక్ష జరిగింది, ఒక్కొక్కరికి 1 షిఫ్ట్లో పరీక్ష జరిగింది. దాంతోపాటుగా ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్కి అయితే మొత్తంగా 10 షిఫ్ట్లలో ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకైతే పరీక్ష జరగడం జరిగింది. అయితే ఇక్కడ నార్మలైజేషన్ అయితే ఉంటుంది, మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి. కేవలం ఇవి అభ్యర్థుల కోరిక మేరకు మాత్రమే, అభ్యర్థుల మార్కుల్ని గూగుల్ ఫామ్లో తీసుకుని మీకైతే అందించడం జరుగుతుంది. ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది క్లారిటీగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే వీటినే మీరు ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా మార్పులు రాబోతున్నాయి. నార్మలైజేషన్ ఉంది, ఫైనల్ కీ ఉంది. మంది మార్క్స్ అనేవి ఫిల్ చేసినప్పటికీ అందరూ కూడా కరెక్ట్గా మార్కులు అనేవి ఇచ్చారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక అంశం అనేది ముడిపడి ఉంది. కాబట్టి తెలుసుకున్నామా వదిలేసామా అంతవరకే, అర్థమవుతుందా? తెలుసుకున్నామా వదిలేసామా అంతవరకే మాత్రమే ఆలోచించండి. అంటే ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు ఎంతెంత స్కోర్ చేశారనే వివరాలు తెలుసుకోవడానికి ఈ సర్వే అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. దీన్ని కేవలం సర్వేలా మాత్రమే చూడండి, వీటిని ఫైనల్ అయితే చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో అనేక మార్పులు అయితే వస్తాయి ఫైనల్ రిజల్ట్లో. ఇది కేవలం అభ్యర్థులు ఎంతెంత స్కోర్ చేశారనేది తెలుసుకోవడానికి మాత్రమే ఈ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ నిర్వహించిన సర్వే అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. దీన్నే మీరు ఫైనల్ చేసుకోవద్దు, మళ్ళీ చెప్పడం జరుగుతుంది. దీన్నే మీరు ఫైనల్ చేసుకోవద్దు. ఫైనల్ రిజల్ట్ తర్వాత నార్మలైజేషన్లో మళ్ళీ చేర్పులు మార్పులు ఉంటాయి, ఫైనల్ కీలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అసలు ఎంతెంత స్కోర్ చేశారు అభ్యర్థులు అనేది ఒక తెలుసుకోవడానికి 13 జిల్లాలకు సంబంధించి మొత్తంగా 3 పీడిఎఫ్లు అనేవి ఎక్సెల్ సీట్ ఫార్మేట్లో ఉంటాయి. ఎక్సెల్ సీట్ ఫార్మేట్లో ఉన్న పీడిఎఫ్లని మీరు మీ మొబైల్లో చెక్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్లో వచ్చేసరికి ఎక్సెల్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ ఎక్సెల్ యాప్కి సంబంధించి కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఎక్సెల్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో 3 పీడిఎఫ్లు అనేవి పెట్టాం. ఆ పీడిఎఫ్లు అనేవి మీరు ఓపెన్ చేస్తే ఎక్సెల్ సీట్ ఫార్మేట్లో మొబైల్లో ఓపెన్ అవుతాయి. సిస్టమ్ ఉన్నా లేదా ల్యాప్టాప్ ఉన్నా మీరు ల్యాప్టాప్ లేదా సిస్టంలో ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ మొబైల్లో ఎక్సెల్ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో. ఆ ఎక్సెల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా కానీ అది మీ మొబైల్లో కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. విషయం ఏంటంటే ఏ షిఫ్ట్ కష్టంగా వచ్చింది, ఏ షిఫ్ట్ ఈజీగా వచ్చింది అనేది మీరెవరు కూడా డిసైడ్ చేసేది కాదు. ఆ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల మార్కులు అనేవి డిసైడ్ చేస్తాయి. కాబట్టి అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఎవరికైతే టెలిగ్రామ్ లేదో టెలిగ్రామ్ గ్రూప్ ఒకసారి చెక్ చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత పీడిఎఫ్లు అనేవి పొందే అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు స్క్రీన్ మీదకి వెళ్ళి స్క్రీన్ మీద డిస్కస్ చేద్దాం. ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొత్తంగా మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు మీరు క్లారిటీగా చూడండి. మొత్తంగా ఇక్కడ ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మనకి దగ్గరగా 6500 మందికి పైగా గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేశారు. మొత్తం 13 జిల్లాల అభ్యర్థులకు సంబంధించి క్యాస్ట్ వైజ్, జిల్లాల వైజ్ డివైడ్ చేయడం జరిగింది క్లారిటీగా. ఇక్కడ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ అనంతపురం బీసీఏ టెట్లో స్కోర్ ఎంత, డిఎస్సిలో స్కోర్ ఎంత, మొత్తం వెయిటేజీ ఎంత అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ రోజు ఏ షిఫ్ట్లో రాశారనేది కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ బీసీఏ, అదేవిధంగా బీసీబీ, ఈ విధంగా లైన్గా ఉంటుంది. అంటే బీసీఏలో ఫస్ట్ అనంతపురం అయిన తర్వాత నెక్స్ట్ మిగిలిన జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా బీసీఏ క్యాండిడేట్లు అందరూ కూడా ఒక చోట వస్తారు. తర్వాత బీసీబీ క్యాండిడేట్స్ అందరూ కూడా 13 జిల్లాలకు సంబంధించి లైన్గా వస్తారు. తర్వాత బీసీసీ, తర్వాత బీసీడీ, తర్వాత బీసీఈ, తర్వాత ఒక ఆర్డర్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, అనంతపురం అయిన తర్వాత చిత్తూరులో మళ్ళీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఇదంతా కూడా ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పీడిఎఫ్. అదేవిధంగా టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్ పీడిఎఫ్ అనేది సెపరేట్గా ఉంది. దాంతోపాటుగా స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ వాళ్ళకి సంబంధించి, నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి సంబంధించి కూడా సెపరేట్గా పీడిఎఫ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కంప్లీట్ డేటా అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. మెన్నా, ఉమెన్నా, ఎస్జీటీ తెలుగు, వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్, ఏ రిజర్వేషన్, టెట్లో ఎంత, డిఎస్సిలో ఎంత, 2 కలిపి ఎంత, టెట్ ప్లస్ డిఎస్సి, వాళ్ళు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు, కంప్లీట్ డేటా అంతా కూడా మీకు చాలా బాగా
దీన్నైతే పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో అదేవిధంగా ఎక్సెల్ సీట్ ఫార్మేట్ రూపంలో మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. చాలామంది రిజర్వేషన్లోనే ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా భయపడవలసిన పని లేదు. ఓపెన్లోకి అన్ని రిజర్వేషన్ల వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఓపెన్ కట్ ఆఫ్లోకి చాలామంది రిజర్వేషన్ అభ్యర్థులు కూడా సర్దుకుంటారు కాబట్టి దాని ప్రకారం కూడా ఇక్కడ కట్ ఆఫ్లో అడ్జస్ట్మెంట్లు అయితే ఉంటాయి. మళ్ళీ నార్మలైజేషన్ ఉంది, దాంతోపాటుగా ఫైనల్ కీలో కీ చేంజెస్ అని ఉంటాయి. వీటన్నింటినీ ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి వీటిని కేవలం తెలుసుకున్నామా వదిలేసామా అంతవరకు మాత్రమే మీరైతే యూజ్ చేసుకోండి. వీటిని అయితే ఫైనల్గా మీరు కన్సిడర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఓకే, ఇక్కడ ఎస్టీకి సంబంధించి అదేవిధంగా SC1, SC2, SC3 ఈ విధంగా అన్ని రిజర్వేషన్లను కూడా జిల్లాల వారీగా డివైడ్ చేశాను. కంప్లీట్గా మీరు ఇక్కడ అంతా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ షిఫ్ట్లో పరీక్ష రాశారనే వివరాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ సర్వేలో పాల్గొన్నారు. టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి కూడా సెపరేట్గా మనం సర్వే అయితే కండక్ట్ చేసాం. ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్కి సంబంధించి కూడా కంప్లీట్గా వాళ్ళు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు, వాళ్ళు ఏ జిల్లా, ఏ రిజర్వేషన్, టెట్లో ఎంత, డిఎస్సిలో ఎంత, టెట్ ప్లస్ డిఎస్సిలో స్కోర్ ఎంత, మెన్నా ఓమెన్నా, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ డేటా అంతా కూడా ఎస్జిటికి ఏ విధంగా తీసుకున్నామో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా అదేవిధంగా గ్యాదర్ చేయడం జరిగింది. ఇది కూడా ఎక్సెల్ సీట్ ఫార్మేట్ రూపంలో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో దాదాపుగా 1800 మంది అభ్యర్థులకు పైగా పాల్గొన్నారు. ఓకే, టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ సర్వేలో వాళ్ళు కంప్లీట్గా ఏ జిల్లా అభ్యర్థులు ఏ రిజర్వేషన్లో ఉన్నారు క్లారిటీగా. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, టీజీటీ ఇంగ్లీష్ అనంతపురం BCA 69. ఈ విధంగా మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. దీన్ని కూడా క్యాస్ట్ వైజ్ డివైడ్ చేసి పెట్టాను. క్యాస్ట్ వైజ్ పెట్టాను కాబట్టి మీరు చెక్ చేసుకునే పీడిఎఫ్లో మీకు లైన్గానే క్యాస్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అక్కడి నుంచి కూడా మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ సర్వేలో భాగంగా ఇచ్చిన పీడిఎఫ్లో ఎక్సెల్ సీట్లో ముందుగా జెండర్ ఉంటుంది, మెన్నా ఉమెన్నా కేటగిరీ, దానికి సంబంధించిన పోస్ట్ వివరాలు ఉంటాయి. తర్వాత డిస్ట్రిక్ట్ ఉంటుంది, తర్వాత క్యాస్ట్ ఉంటుంది, తర్వాత టెట్ మార్క్స్, తర్వాత డిఎస్సి మార్క్స్, టెట్ ప్లస్ డిఎస్సి మార్క్స్ లాస్ట్లో ఉంటాయి. ఓకే, రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్సెల్ సీట్ పీడిఎఫ్ అనేది అక్కడి నుంచి మీరు చెక్ చేయండి. ఓకే, ఇది కూడా క్యాస్ట్ వైజ్ జిల్లాల వారీగా డివైడ్ చేసి పెట్టాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే మీకు సింప్లిఫై చేసే విధంగానే ఉంటుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా సెపరేట్ పీడిఎఫ్ అయితే, సెపరేట్ ఎక్సెల్ సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిలో కూడా కంప్లీట్గా స్కూల్ అసిస్టెంట్లో సబ్జెక్ట్ ఏమిటి, జిల్లా ఏమిటి, మెన్నా ఓమెన్నా, ఏ రిజర్వేషన్, టెట్లో ఎంత, డిఎస్సిలో ఎంత, మొత్తం టెట్ ప్లస్ డిఎస్సి ఎంత, ఏ షిఫ్ట్లో పరీక్ష రాశారనే విధంగా స్కూల్ అసిస్టెంట్ వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఓకే గైస్, కంప్లీట్గా మీకు అర్థమైంది. టీజీటీలో టాప్ స్కోర్ ఉన్న వాళ్ళు అది ఆటోమేటిక్గా స్కూల్ అసిస్టెంట్లో కూడా టాప్ స్కోర్ అనేది చేస్తారు. అందువల్ల స్కూల్ అసిస్టెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు టీజీటీ, పీజీటీలో కాంపిటీషన్ ఉండరు. టీజీటీ, పీజీటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లో కాంపిటీషన్ ఉండరు. ఇక్కడ చాలామంది రిజర్వేషన్ అభ్యర్థులు కూడా ఓపెన్లోకి వెళ్తారు. జనరల్ ఓపెన్ కట్ ఆఫ్లోకి అందరూ కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జనరల్ పోస్టులకి ఆ రకంగా కూడా రిజర్వేషన్ అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాస్త వెయిట్ చేయండి. ఏ లెవెల్లో ఎంతమంది స్కోర్ చేశారు, ఎవరెవరు ఎంత స్కోర్ చేశారనే వివరాలను తెలుసుకుని వదిలేయండి, అంతవరకే. దీన్ని మీరు ఫైనల్ కింద ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేయకూడదు. మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఫైనల్ కీలో చేంజెస్ ఉంటాయి, నార్మలైజేషన్లో చేంజెస్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఫైనల్ రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థులు ఏ రేంజ్లో పర్ఫామ్ చేశారనేది మీకు తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈ సమాచారం అయితే ఉపయోగపడుతుంది. ఓకే గైస్, లింక్స్ కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి 3 పీడిఎఫ్లకు సంబంధించి, ఎక్సెల్ పీడిఎఫ్ సీట్లకు సంబంధించి, అదేవిధంగా ఎక్సెల్ ఓపెన్ చేయడానికి యాప్ ఉండాలి. ఎక్సెల్ యాప్ అనేది, ఆ యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే డైరెక్ట్గా పీడిఎఫ్లను అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మన పీడిఎఫ్లు కానివ్వండి, మన సర్వే పీడిఎఫ్లు ఎవరైనా యూజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ రామ్ రమేష్ ప్రొడక్షన్ అనే పేరును మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైనా సరే పీడిఎఫ్స్ అనేవి మీరు యూజ్ చేసుకుని వీడియోలు చేసినా పర్లేదు, కానీ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ సర్వే అనే పదం మాత్రం ఖచ్చితంగా ఉపయోగించండి. వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలామంది ఈ పీడిఎఫ్లని యూజ్ చేసి కూడా వీడియోస్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా రామ్ రమేష్ ప్రొడక్షన్ సర్వే అనే చిన్న పదాన్ని ఉపయోగిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మళ్ళీ ఫ్రెండ్స్, మీరు ఎక్సెల్ సీట్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది కదా, కొన్నిసార్లు మీకు డేటా అనేది సరిగా కనిపించకపోతే ఏం చేస్తారంటే, పైన టాప్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ టాప్లో ABCD అని చెప్పేసి మీకు అక్షరాలు అయితే వస్తాయి.
అక్కడ దాని మీద క్లిక్ చేసుకుని జస్ట్ ఇలా పక్కకి లాగారంటే అక్కడ షిఫ్ట్లు అన్నీ కూడా క్లారిటీగా కనిపిస్తాయి. ఓకే, మీరు ఎక్సెల్ సీట్ ఓపెన్ చేసిన తర్వాత పైన టాప్లో కనిపిస్తుంది కదా, ఆ టాప్లో గ్రీన్లో వస్తుంది కదా, ఆ గ్రీన్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇలా సైడ్కి అన్నారంటే ఆటోమేటిక్గా మీకు అక్షరాలు అనేవి పెద్దగా కూడా కనిపిస్తాయి. ఓకే, ఎక్సెల్ సీట్ ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారో వాళ్ళకి దీనిపై అవగాహన ఉండాలి కాబట్టి ఇక్కడైతే చెప్తున్నాను. ఈ విధంగా మీరు టాప్లో పైన క్లిక్ చేయగానే గ్రీన్ కలర్ వస్తుంది. ఆ గ్రీన్ కలర్ నుంచి అలా కొద్దిగా పక్కకి లాగినట్లయితే అక్కడ ఏదైతే డేటా మీకు కనిపించడం లేదో అది కనిపిస్తుంది. ఓకే గైస్, ఇది కంప్లీట్గా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.